ఇంకా నా విషయానికి వస్తే నేను చిన్నప్పటి నుంచి నాకు ఆ డప్పు సౌండ్ వింటే ఒళ్ళు పొంగిద్ది, ఆగదు, అస్సలు ఆగదు. అమ్మ తోడు నేను అన్నీ మర్చిపోతా, అసలు నేను ఆగలేను. చిన్నప్పుడు ఊర్లో మాకు సముద్రయ్య అని ఒక అతను ఊళ్ళో ఏది జరిగినా డబ్బేయటానికి వచ్చేవాడు. తప్పెట అంటాం మేము, తప్పెట వేసుకొని వచ్చేవాడు, అన్నీ అనౌన్స్ చేసేవాడు. అతనితో పాటు వెనకాల పరిగెత్తుకుంటా డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళేవాడు. అది నరనరాల్లో జీర్ణించిపోయింది. సో అందుకే ఎవరిని ఇబ్బంది పడి ఉంటే సారీ. మా సినిమా కూడా దండోరా కాబట్టి ఏం పర్వాలేదు, ఈ సినిమా కోసం ఆ మాత్రం చేయొచ్చు. దండోరా ఈ సినిమా తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసరు నా దృష్టిలో ఇంకా యూత్ బాయ్ నైట్ లైఫ్లన్నీ వదిలేస్తే చాలా 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 టేస్ట్ ఉన్న ఆ పేర్లు ఉన్నవాళ్ళే, ఆ బెనర్జీ అనే పేరు ఉన్నవాళ్ళు, వాళ్ళ వైబు, వాళ్ళ థింకింగు. నేను ఇండస్ట్రీలో తిలక్ గారు అనే ప్రొడ్యూసర్ ఉండేవారు, ఆయన పూర్తి పేరు కూడా బెనర్జీ గారు అని ఉండేది. ఆ బెనర్జీ అంటే కమ్యూనిస్టులకు ఎక్కువ పెట్టుకునేవాళ్ళు ఈ పేర్లు. కమ్యూనిస్టులో ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఈ బెనర్జీ అనే పేరు పెట్టుకునేవాళ్ళు. సో చాలా 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 అంటే అండి, సినిమా డబ్బులుంటే తీయొచ్చు, డబ్బులు ఎవరిని ఇస్తే తీయొచ్చు, కానీ కథను సెలెక్ట్ చేసుకుంటాడు చూసారా, అది అందరితో సాధ్యమయ్యే పని కాదు. 100% డబ్బులు మనం అన్ని బిజినెస్ల్లో బ్రహ్మాండంగా తోపులం బ్రహ్మాండంగా చేశామని అనుకుంటారు, కానీ భగవంతుడికి ఒక్కొక్కడికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. డబ్బులు ఇవ్వకపోవచ్చు, డబ్బులు అవే వస్తాయి. సరస్వతి ఉంటే లక్ష్మి నడుచుకుంటూ వచ్చేస్తాయి.